వరి భస్మాసుడా, పుట్టిన పదజీవి మరణించ తప్పదు కాబట్టి మరొక వరము కోరుకున్నాడు శంకరుడు. అప్పుడు అన్నాడు భస్మాసుడు, స్వామి, అది ఇవ్వకపోయావు కానీ నేను ఎవరి నెత్తి మీదైతే చేపెడతానో వారు భస్మునికి వరాన్ని ప్రసాదించమన్నాడు భస్మాసుడు. తపస్సుని ఇచ్చిన శంకరుడు తదాస్తు అన్నాడు. ఆ ప్రదేశాన్ని ఆమె ఎంత వెతుకుతున్నాడు భస్మాసుడు. అసలు వచ్చింది శంకరుడు కాదు, నా తపస్సును భంగం కలిగించడానికి వేరే ఎవరైనా వచ్చారేమో అని చెప్పి ఎవరూ కనపడుతున్నా. పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఎవరైతే ఏమిలే, ఈ శంకరుడితో పని అయిపోయింది కదా, ఈ శంకరుడు నెత్తిన చేయబెడితే నిజం తేలిపోయిందని చెప్పి ఆలోచిస్తున్నాడు భస్మాసుడు. వర ప్రభావం తెలిసిన శంకరుడు పరుగులు తీస్తూ ఈ విధముగా అంటున్నాడు, భస్మాసుడు పరుగులు తీపిస్తున్నాడు శంకరుని. అంటే పరుగులు చూస్తూ వెళ్తున్న శంకరుని ఎవరు చూశారంటే, ఆకాశ మార్గాన్ని వెళ్తున్న నరకముందు వారు చూసి నారాయణ నారాయణ క్షణ క్షణాలలో భూలోకి ప్రతిష్టమయ్యారు. అప్పుడు అంటున్నాడు నారదుడు శంకరుతో, అరే రే, కైలాసంలో శంకరుడికి ఎంత కష్టం వచ్చిందని చెప్పి విధంగా అంటున్నాడు. ఏమి కష్టం వచ్చింది, హాయిగా కైలాసంలో నాట్యం చేస్తూ ఉండగా ఇలా భూలోకం వచ్చి పరుగులు తీస్తూ అన్నాడు నారదుని వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు, ఆ పదల్లో ఆపదలో ఉన్నానయ్యా నారదా, అపాయం లేని ఉపాయం ఏదని చెప్పమన్నాడు. పాపం శంకరుడు ఆపదలు ఉన్నాడుగా. అప్పుడు అన్న నారదుని వారు, స్వామి, నీకు చెప్పే అంతటి వాడినా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను వినుకు. అపాయం లేని వాడు ఉపాయం ఒక్కడేనయ్యా శంకర, విష్ణులోకం వెళ్ళమన్నాడు. పాపం ఆపదలో నడగా శంకరుడు విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకములో శంకరుడు అడుగు పెట్టంగానే విష్ణుమూర్తి వారు ఎదురుగా వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమి జరిగింది శంకరా,
వచ్చిందయ్యా శంకర, హాయిగా కైలాసంలో నాట్యం చేస్తూ ఉండగా ఇలా విష్ణులోకం వచ్చావన్నాడు విష్ణుమూర్తి వారు శంకరుడితో. అప్పుడు అన్నాడు శంకరుడు, స్వామి, గత 48 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా కనుల పండగగా సమసుందరపాలెం గ్రామంలో కన్ను విని తీరలో దివ్య మండలపడి పూజా కార్యక్రమం జరుగుతుందయ్యా. గ్రామస్తుల సహకారంతో కొత్త సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు ఆ పూజా కార్యక్రమానికి. ఆ పూజా కార్యక్రమం కమిటీ అంతా కూడా నా దగ్గరికి వచ్చి నీ ఆశీస్సులు కావాలని చెప్పి మొరపెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఆ గురుస్వామి గారు, జున్నాసేను గురుస్వామి గారు సువర్ణస్తాలతో చేసే పూజా కార్యక్రమానికి అక్కడికి విచ్చేసిన భక్తులందరినీ, అలానే కొద్దిగా గొప్ప రేణు అయ్యప్ప భజనాభరణ వారిని కూడా దీవించి వద్దామని చెప్పి నేను ఆ మానవ నేను బయలుదేరుతుంటే భస్మాసుడైన రాక్షసుడు అడగరాని వరాన్ని అడిగి ఉప్పు దిక్కులు పెడుతున్నాడా అని చెప్పి విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో, అలా జరిగిందా అని చెప్పి క్షణాలలో ఒక స్త్రీగా మారిపోయాడు, అంటే మోహినిగా. ఏడు ఈ శంకరుడి వచ్చాడని చెప్పి పరుగుడు తీస్తూ వస్తున్న భస్మాసుడు ఎదుట మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వారు కనపడి ఉన్నాడు. అప్పుడు శివుడి సంగతి పక్కన పెట్టి భస్మాసుడు ఈ విధముగా అడుగుతున్నాడు, ఓహో సుందరి, ఇంత అందముగా ఉన్నావు కదా, నన్ను పరిణయం ఆడతావా అన్నాడు. అప్పుడు అంటున్నాడు మోహిని రూపంలో విష్ణుమూర్తి వాడు, నన్ను పరిణయం ఆడాలంటే నన్ను నాట్యములో ఓడించగలగాలని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసుడు, ఒక్క నిమిషం, నేను నేర్చుకుంది 4 మొక్కలు మధ్యలో కలిసిపోయింది. అప్పుడు అంటున్నాడు భస్మాసుడు, ఓహో సుందరి, భోలాశంకరుడు అంతటి వాడినే నా నాట్యం, భోలాశంకరుడు అంతటి వాడిని నా తపస్సుతో మెప్పించి వరం పొందిన వాడిని నిన్ను నాట్యములో ఓడిస్తూ ఒక లెక్క అంటూ ఈ విధంగా అంటున్నాడు. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, జనవందిత శివరాజా, జనవందిత శివరాజా, మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వారి తన శిరసుపై చేపెట్టుకొని నాట్యం చేస్తూ ఉన్నాడు. శివుడిచ్చిన వరాన్ని మర్చిపోయిన భస్మాసుడు తన శిరసుపై కూడా నాట్యము లేదు కొత్త భంగం అని చెప్పి చేపెట్టుకున్నాడు. క్షణాలలో భస్మైపోయాడు. హర పార్వతీపతే హర హర మహాదేవ. ఒకసారి అమ్మవారి కోసం శివుడు మైమర్చిపోయి కొత్తగా బ్రేక్ డాన్స్ తప్పుడు వేస్తున్నాడు రాక్షసుడు. అమ్మవారు చక్కగా అమ్మవారి కదా పాడుకున్నాం. రేవు దాటించారో జాడ